ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను ఓడించి టైటిల్ను గెలుచుకుంది. అయితే ఈ టైటిల్ను గెలుచుకోవడం మూడోసారి. కెప్టెన్గా రోహిత్ శర్మ వరుసగా ఐసీసీ టైటిల్ను రెండోసారి కైవసం చేసుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ ఈ విధంగా చెప్పుకొచ్చాడు. మాకు మద్దతు తెలిపేందుకు, క్రికెట్ చూసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి అభినందించాలనుకుంటున్నా. ఈ మ్యాచ్కు భారీ పెద్దెత్తున ప్రేక్షకులు రావడం అద్భుతం. ఇదేం మా హోమ్ గ్రౌండ్ కాదు, కానీ అభిమానులు పెద్ద ఎత్తున హాజరై హోమ్ గ్రౌండ్లా మార్చారు. భారీ సంఖ్యలో మా ఆటను చూసేందుకు ప్రేక్షకులు రావడం, వారంతా సంతోషించేలా ఫలితం దక్కడం సంతృప్తినిచ్చింది. ఒక మ్యాచే కాదు, ఈ టోర్నీలో అశాంతం మా స్పిన్నర్ అద్భుత ప్రదర్శన చేశారు. ఈ తరహా పిచ్పై ఆడుతున్నప్పుడు స్పిన్నర్లపై భారీ అంచనాలు ఉంటాయి, కానీ మా స్పిన్నర్లు ఏమాత్రం నిరాశపరచలేదు. ఇలాంటి పిచ్లపై మా స్పిన్నర్ బలాలను అర్థం చేసుకొని అడ్వాంటేజ్గా వాడుకున్నాం. ఈ టోర్నీ అశాంతం మేం నిలకడగా బౌలింగ్ చేశాం. కేఎల్ రాహుల్ మానసికంగా దృఢమైన వ్యక్తి. ఒత్తిడిని ఏమాత్రం దరిచేరనివ్వడు. అందుకే అతన్ని మేం మిడిల్ ఆర్డర్లో ఆడించాం. ప్రశాంతంగా ఉంటే సరైన షాట్స్ మాత్రమే ఆడతాడు. అంతేకాకుండా సహచర ఆటగాళ్లకు స్వేచ్ఛగా ఆడేలా అండగా నిలుస్తాడు. ఉదాహరణకు హార్దిక్ పాండ్యా ఆడిన భారీ షాట్ రాహులే కాదు, ఈ టోర్నీలో మా బ్యాటర్లంతా మంచి ప్రదర్శన కనపరిచారు. వరుణ్ చక్రవర్తిలో ఏదో వైవిధ్యం ఉంది. ఈ తరహా పిచ్పై బ్యాటర్లకు అతను డేంజరస్గా మారుతాడు. అతనిపై ఎదురుదాడికి దిగాలనే ప్రయత్నం అవుతారు. ఈ ఆలోచనతోటే అతన్ని జట్టులోకి తీసుకున్నాం. ఆరంభంలో అవకాశం ఇవ్వలేదు, కానీ న్యూజిలాండ్తో 5 వికెట్లు తీసుకున్నప్పుడు అతని సామర్థ్యం మాకు అర్థమైంది. ఈ ప్రదర్శనతోటే అతన్ని జట్టులో కొనసాగించాం. అతని బౌలింగ్లో గొప్ప క్వాలిటీ ఉంది. అదృష్టవశాత్తు అది మాకు ఉపయోగపడింది. సపోర్ట్ స్టాఫ్ మద్దతు అద్భుతం. జట్టు విజయంలో వారి పాత్ర కీలకం అని రోహిత్ శర్మ మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు.